మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డన్కీ సినిమా ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు మొత్తం 311 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్యామిలీ కంటెంట్ కావడంతో ఫైనల్ రన్ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే హిందీ లాంగ్వేజ్ లో రీసెంట్ గా సలార్ సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోయినప్పటికీ హిందీ ఆడియన్స్ కూడా సలార్ సినిమాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండడం రెండవ వారం కంప్లీట్ అయ్యాక డన్కీ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఎండ్ కార్డు పడే అవకాశం కూడా ఉంది. ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే డన్కీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే సాధించాలి. నార్త్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే డన్కీ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. నార్త్ లో సలార్ సినిమాకి కలెక్షన్లు తగ్గితే మాత్రం డన్కీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈజీగా సూపర్ హిట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ సినిమా రీసెంట్ గా టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ కూడా కాకుండా వర్కింగ్ డేస్ లోనే 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ సినిమాకి ఇదే రేంజ్ లో కలెక్షన్ వస్తే మాత్రం డన్కీ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనంగా మారుతుంది. కానీ హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా సలార్ సినిమా కలెక్షన్లు రోజు రోజుకి పెరుగుతుండడంతో ఆ ప్రభావం డన్కీ సినిమా కలెక్షన్ల పైన ఉండే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన జవాన్ మరియు పఠాన్ సినిమాలు 2023లో దాదాపు 2500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించాయి. ఇలాంటి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు తర్వాత డన్కీ సినిమా ఈ రేంజ్ లో లో పర్ఫార్మెన్స్ చేయడం ట్రేడ్ వర్గాలని ఒక విధంగా ఆశ్చర్యపరిచినప్పటికీ నార్త్ లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో డన్కీ సినిమా ఇప్పటి వరకు 311 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది. ఇంకా మన డైనోసార్ సలార్ సినిమా విషయానికి వస్తే మన సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా 6 రోజుల బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డన్కీ సినిమాకి ఎండ్ కార్డ్ అయితే పెట్టేసింది. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో నార్త్ లో కూడా ఈ సినిమా పైన ఒక విధంగా అంచనాలు అయితే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఒక విధంగా మంచి కలెక్షన్లు అయితే సాధిస్తోంది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సలార్ సినిమా మొదటి రోజే 170 కోట్లు, రెండవ రోజు 85 కోట్లు, మూడవ రోజు 79 కోట్లు, నాలుగవ రోజు 69 కోట్లు, ఐదవ రోజు 40 కోట్లు, ఇంకా ఆరవ రోజు 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన సలార్ సినిమా ఇలా ప్రతి ఒక్క ఏరియాలో కూడా డన్కీ సినిమా కలెక్షన్ ని దరిదాపుల్లో కూడా లేకుండా చేసింది. ఒక విధంగా ఇది ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం అనే చెప్పాలి. సలార్ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ ఏమీ లేకపోయినప్పటికీ ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాకి సరైన ప్రమోషన్ చేయకపోయినప్పటికీ ఇండియన్ సినిమా అభిమానులు సలార్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే ఈ సినిమా టీమ్ కి తిరిగిచ్చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి ఏ సెంటర్స్ లో కూడా ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు. డన్కీ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అవ్వడంతో ఆ సినిమా హిందీ లాంగ్వేజ్ లో సేఫ్ జోన్ లోనే ఉంది. అయితే సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ మూవీ కావడంతో ఈ సినిమాకి ఫైనల్ రన్ ఉంటుందా లేదా అనేది బాక్సాఫీస్ దగ్గర రెండవ వారం కంప్లీట్ అయ్యాక అర్థమవుతుంది. డన్కీ మరియు సలార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.